అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈరోజు ఇలా ఆమ్లెట్ అయితే వేసి పెట్టమన్నారండి. ఇంకా బాబుకి ఇష్టం లావుగా ఇలా వేస్తే అనమాట. ఇంకా 4 eggs తీసుకొని మంచిగా పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్ గరం మసాలా కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసేసాను అనమాట. ఇలా ఒకటే ఆమ్లెట్ వేసేసానండి. కాకపోతే తిప్పుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ప్లేట్లో వేసి అలా బ్యాలెన్స్ చేసి వేసాను అనమాట, విరిగిపోకుండా, అంటే ముక్కగా కట్ అవ్వకుండా అలా వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, అమ్మీగా ఉంది. చూస్తున్నారు కదా, దెబ్బ రొట్టెలా వచ్చిందనమాట. మినపరొట్టె వేస్తాం కదా, మేము దెబ్బ రొట్టె అంటాం తిండి, అలా వచ్చిందనమాట ఆమ్లెట్ కూడా. అంటే ఇన్ని ఎగ్స్ వేస్తే ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఆ సిమ్లో పెట్టుకొని మనము అది కాల్చాలన్నమాట. అంటే గుడ్ ఆమ్లెట్ అయ్యే వరకు కూడా మంచిగా సిమ్లో పెట్టుకుంటే కుక్ అవుతుంది అనమాట. 2 వైపులు కూడా టైం తీసుకున్నా కూడా మంచిగా వచ్చిందనమాట. మీరు కూడా, అంటే మీకు రాదని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఒకసారి ఇన్ని ఎగ్స్ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పీసెస్గా కట్ చేసుకుని కర్రీలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. మేమైతే ఇంకా చారు ఉంది, టమాటా చారు, పేరుకే ఫ్రై అనమాట, అది వేసుకొని మంచిగా ఇలా ఆమ్లెట్ పెట్టుకొని తినేస్తాం అనమాట. మీకు కూడా యూస్ ఉంటుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ అయితే థ్యాంక్ యూ, బాయ్.